ఇట్స్ బీన్ క్వైట్ ఎ వైల్. నేను లాస్ట్ టైం ప్రాపర్ ఇంటర్వ్యూ చేసింది ప్రాబబ్లీ ఆఫ్టర్ ఏమాయ చేసావే. యా, అది కూడా వీడియో ఇంటర్వ్యూ కూడా వీడియో ఇంటర్వ్యూ కాదు. అన్నపూర్ణ. అవును అవునండి. సో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. ఎస్ జీవి గారు. సో నాకు ఆ టైంలో ఐ రిమెంబర్ వన్ థింగ్ అబౌట్, అంటే యువర్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఆల్వేస్ న్యాచురల్. సో ఐ ఆస్క్ యూ, ఏం చెప్పారంటే గౌతమ్ మీనన్ బిలీవ్ దట్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ యువర్ ఫస్ట్ టేక్ ఈజ్ యువర్ బెస్ట్ టేక్. రైట్. So there is no point in doing it again and again, because the natural, real expression only comes out, especially in love subjects. Right. So after that, you have done very, very challenging roles also. The last one being love story. Right. Love story is like completely not you, whereas Yemai Chesave is like you. Right. 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 So ఏమాయ చేసావని నుంచి లవ్ స్టోరీకి, టెల్ మీ అబౌట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అన్ యాక్టర్. Long journey from ఏమాయ చేసావే to love story. Went through many ups, many downs. I think those ups and downs taught me a lot. నాకు మజిలీ నుంచి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చిందండి. ఒక స్క్రిప్ట్ని వెతుక్కోవటం అయినా, నా క్యారెక్టర్ డిజైన్ చేయటం అయినా, మజిలీకి ఎందుకో ఆ టైంకి, మజిలీ ముందు ఐ వాజంట్ హ్యాపీ విత్ ద వే థింగ్స్ వర్ గోయింగ్. ఇన్ఫ్లుయెన్స్ అంటే టూ మచ్ కండిషనింగ్. అంటే కొంతమంది కమర్షియల్ సినిమా చేయాలంటారు, కొంతమంది లవ్ స్టోరీస్ నీకు బెటర్ అంటారు, కొంతమంది లేదు లవ్ స్టోరీలో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి చేయాలి ఎంతైనా. సో ఆ మజిలీ ముందు ఇంకా నేను అనుకున్నా ఇదంతా పక్కన పెట్టేసి నా హార్ట్ అండ్ గట్ ఏం చెప్తుందో ఇంకా అదే ఫాలో అయ్యి వెళ్దామని. సో దట్స్ హౌ ఐ అక్సెప్టెడ్ మజిలీ, అండ్ అది నిజంగా నాకు చాలా పే ఆఫ్ అయింది ఆ సినిమాతో. సో హ్యావింగ్ సెడ్ దట్, ఐ థింక్ ఐఎమ్ స్టిల్ డిస్కవరింగ్ మై సెల్ఫ్ ఎవ్రీ డే. ఆ జర్నీ ఎప్పుడు స్టాప్ అవ్వదు. ఆ గ్రోత్ అనేది ఎప్పుడు ఒక యాక్టర్కి కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉండాలి. అప్పుడే విల్ కీప్ ఇవాల్వింగ్, అండ్ ఆడియన్స్ కూడా మనలో ఒక మార్పు చూస్తేనే ఆ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ కూడా వాళ్ళకి కూడా ఉంటుంది వచ్చి మన సినిమాలని థియేటర్లో చూడాలంటే. సో ఐ థింక్ దట్ గ్రోత్ షుడ్ నెవర్ స్టాప్. చాలా నేర్చుకున్నాను, ఇంకా చాలా నేర్చుకోవాలి ఉన్నాయి. సో యా, there is a kind of lazy elegance in your body language. Yeah. It suited Majli character. Right. Very correctly, I guess. Right. But again, love story అనేది completely different. Yes. అది how did you pull it off? దట్ కంప్లీట్గా నేను శేఖర్ గారికి క్రెడిట్ ఇవ్వాలండి. ఫస్ట్లీ ఆయనకు వచ్చి నాకు ఆ సబ్జెక్ట్ నరేట్ చేసి నేను ఆ సబ్జెక్ట్ని చేయగలుగుతాననే బిలీఫ్ ఆయనకి వచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ హిమ్ వెరీ మచ్. బికాజ్ నేను అలాంటి క్యారెక్టర్ చేస్తానని ఎవరు నమ్మరు. మామూలుగా ఫ్రెండ్స్ అందరికీ చెప్పినప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్లో ఎలా ఫిట్ అవుతావు, యునో, టాకింగ్ అబౌట్ సచ్ ఇష్యూస్ ఇన్ రియాలిటీ. సో ఇట్ వాజ్ హిమ్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. చాలా ప్రిపరేషన్ చేసాం ఆ సినిమాకి. అండ్ యాజ్ అ డైరెక్టర్ ఆయనకి ఎంతో పేషెన్స్ యునో ఉంది. హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ హిస్ విజన్. అండ్ ఆయన అప్రోచ్ నాకు చాలా బాగా ఇష్టం అండి. ద వే హీ ఫీడ్స్ అన్ యాక్టర్ విత్ tips, you know, on many I remember he sharing so many stories with me on the character and what actually happens in reality around these people. So అవన్నీ నాకు చాలా హెల్ప్ అయినాయి. అండ్ ఆయన చూడటమే ఆయన ఎంత గ్రౌండెడ్గా, ఎంత క్లోజ్ టు రియాలిటీ ఉంటారు ఆయన. సో అదే నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. సో ఇట్ వాస్ గ్రేట్. ఇన్ఫాక్ట్ అందులో డాన్సెస్ కూడా చాలా నేచురల్ గా ఉంటాయి. ఐ మీన్ యువర్ డాన్సెస్ వర్ బెటర్ ఇన్ దట్. రైట్. అది సాయి పల్లవి గారు ఉన్నారని ప్రెషర్తో ఇంకా చేయాల్సిందే అనుకున్నాను. సాయి పల్లవి ఈజ్ అ ఫెంటాస్టిక్ డాన్సర్. అండ్ ఆ సినిమాలో నేను ఒక జూమా ఇన్స్ట్రక్టర్ అంటే చాలా వరకు డాన్స్ తెలవాలి. సో దానికి కూడా మనకి లక్కీలీ కరెక్ట్గా సినిమా షూట్ చేసేటప్పుడు కోవిడ్ హిట్. సో ఆ కోవిడ్ టైంలో రిహర్సల్స్ చేయటం, సాంగ్స్ మనకు ముందే చేతిలో ఉన్నాయి. జస్ట్ షూట్కి వెళ్ళే ముందు 2-3 days రాకుండా, అట్లా కాకుండా
వీ హ్యాడ్ ద సాంగ్స్. సినిమా నాకు నరేట్ చేసేటప్పుడు శేఖర్ గారు నాకు 6 పాటలు ప్లే చేసి వినిపించారు. సో ద సాంగ్స్ కుడ్ బి కొరియోగ్రాఫ్డ్ వే అహెడ్ ఆఫ్ టైమ్. సో ఆ ప్లానింగ్ చాలా బాగా జరిగింది ఆ సినిమాకి. అండ్ ఒక ఆర్టిస్ట్కి ఆ టైం దొరికితే వీ కెన్ డూ వండర్స్, వీ కెన్ రియలీ పుష్ అవర్ సెల్స్ అండ్ వీ కెన్ డూ వండర్స్. ఓకే, తర్వాత థ్యాంక్ యూ వాజ్ డిసప్పాయింట్మెంట్. మీరు ఫస్ట్ టైం తడాకాలో చేశారు కదా కాప్. తడాకాలో నేను కాప్ చేయనండి, సునీల్ గారు కాప్ ఉంటారు. సునీల్ గారు ఐ ప్లేస్ బ్రదర్. సునీల్ గారు ఒక ఎస్ఐ అండ్ ఐ ప్లేస్ బ్రదర్. సో హౌ ఇస్ ఇట్ డూయింగ్? అగైన్ దిస్ ఇస్ లైక్ యు ఆర్ లైక్ IAS ఆఫీసర్ టైప్ బాడీ లాంగ్వేజ్ ఉన్న యాక్టర్. యు ఆర్ డూయింగ్ ఏ కానిస్టేబుల్. సో again it's a challenging role. It's a challenge. అంటే ఫస్ట్ టైం నేను యూనిఫామ్ వేసుకోవటం ఒక ఫుల్ లెంత్ రోల్కి, అదే కానిస్టేబుల్ క్యారెక్టర్ ప్లే చేయటం. సో ఈ సినిమాకి కూడా స్టార్ట్ చేసే ముందు చాలా మంది పోలీస్ ఆఫీసర్ని కలవటం, ఆల్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకోవటం. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రైనింగ్ వీడియోస్ కూడా కొన్ని మనం ప్రమోషనల్ వీడియోస్లో వాడాము. వెంట్ టు ద యూసుఫ్గూడ ట్రైనింగ్ గ్రౌండ్, ఇంటరాక్టెడ్ విత్ దెమ్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక కానిస్టేబుల్ వెనక చాలా జర్నీస్ ఉన్నాయండి. ఆ జర్నీస్ వింటూ ఉంటే అదే ఒక ఇన్స్పిరేషన్ ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ప్లే చేయడానికి. అండ్ పర్సనలీ యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక అండర్డాగ్ క్యారెక్టర్ తన రైజ్ ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఆర్క్ని ఎక్స్ప్లోర్ చేయడం నాకు బాగా ఇష్టం. సో స్టార్ట్ స్మాల్ అండ్ ఎండ్ బిగ్, దట్స్ ఐ లైక్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ గ్రాఫ్స్. సో నాకు ఈ కానిస్టేబుల్ క్యారెక్టర్తో కూడా అదే దొరికింది. ఐ గాట్ టు ఎక్స్ప్లోర్ దట్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ప్రాసెస్. And I hope May 12th I convince the audience with it. There is a lot of influence of Hollywood, the style of screenplay, Hollywood style of taking in Venkat Prabhu's films. General ga నేను 2-3 films చూసాను. All of them have got like Hollywood format ఉంటుంది. I'm not talking about taking any story. It is about the way of telling the story. So ఈ ఫిల్మ్ కూడా కొంచెం అలానే అనిపిస్తుంది. What you say, author backed character, and realistic approach. అదే మీరు ఇప్పుడు టీజర్స్ ట్రైలర్స్ చూస్తే కూడా మేము అదే అప్రోచ్ ఫాలో అయ్యామండి. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకోకుండా, ఒక హై స్పీడ్ షాట్ ఊరికే హీరో ఎలివేషన్ కోసం ఆ రూట్ మనం తీసుకోలేదు ఈ సినిమాకి. అఫ్ కోర్స్ దట్ స్పేస్ ఇస్ బ్యూటిఫుల్ బై ఇట్ సెల్ఫ్. కథ ఆ స్పేస్ని కోరుకుంటుందంటే తప్పకుండా మనం ఆ అప్రోచ్లోకి వెళ్ళాలి. బట్ ఈ కథకి ఆ అప్రోచ్ కరెక్ట్ కాదని మేము ముందే అనుకున్నాం. వీడ్ లైక్ టు కీప్ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. ఒక రియలిజంలో కూడా ఒక పవర్ ఉంటుంది. ఆ రియలిజంలో సడన్గా క్యారెక్టర్ ల్యాండ్ అయినప్పుడు, ఒక పంచ్ ల్యాండ్ అయినప్పుడు థియేటర్లో అది చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సో దెర్ ఇస్ అ బ్యూటీ ఇన్ దట్ రియలిజం ఆల్సో. సో ట్రైలర్స్, టీజర్స్ మీరు ఏదైతే టెక్స్చర్ చూసారో సినిమా కూడా అదే టెక్స్చర్లో ఉంటుంది. And Venkat Prabhu garu, his style, like you said, is very, very content driven. Screenplay మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ కస్టడీలో ఎవ్రీ 10-15 minutesకి ఒక ట్విస్ట్, ఏదో కథలో ఒక లేయర్ అన్ఫోల్డ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. మీరు మానాడు సినిమా చూస్తే కూడా ద స్క్రీన్ ప్లే వాజ్ వెరీ వెరీ నైస్లీ డిజైన్. టైమ్ లూప్ అనే కాన్సెప్ట్ వెరీ రిడెండెంట్, వెరీ డిఫికల్ట్ టు వెరీ ఎగ్జాక్ట్లీ ఈజీగా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోవచ్చు టైమ్ లూప్ అనే కాన్సెప్ట్. బట్ ఆయన చాలా అందరికి కనెక్ట్ అయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈవెన్ ఇన్ కస్టడీ ద స్క్రీన్ ప్లే విల్ బి సంథింగ్ దట్ ఆడియన్స్ I somehow feel it to be in the I'm talking about the same texture like Kaidi, Karthi Kaidi. Correct, అవునండి, అవును. లిటిల్ అలాగ అనిపిస్తుంది. వెరీ లిటిల్ ఏమంటారు, ఈవెన్ ద విజువల్స్ ఆర్ ఆల్సో లిటిల్ డార్క్. రైట్ విజువల్స్ ఉండవు. అవును, బికాజ్ ఒక సిమిలారిటీ ఏం చెప్పొచ్చు అంటే ఐ థింక్ ఖైదీ ఒక 1 night లో 2 nights లో జరిగే కథ. ఈ సినిమా కూడా ఒక 4 days లో జరిగే కదండి. సో ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ డే అండ్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ నైట్. చాలా రియలిస్టిక్ గా అప్రోచ్ అయ్యాము. ఈవెన్ ద కాస్ట్యూమ్స్, నేను సినిమాలో 3 costumes లో కనిపిస్తాను. ఎక్కువ కాస్ట్యూమ్ చేంజెస్ కూడా ఉండవు. సో యా, మీరు ఆ విషయంలో ఖైదీకి సిమిలర్గా ఉంటుంది. అంటే ద హోల్ స్టోరీ గెట్స్ ఓవర్ ఇన్ అ వెరీ షార్ట్ ఫ్రేమ్ ఆఫ్ టైం. ఓకే, వాట్ అబౌట్ ద యాక్షన్ సీక్వెన్సెస్? యాక్షన్ సీక్వెన్స్ విల్ బి వెరీ యూనిక్. చాలా కొత్తగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొట్టే నాట్ కార్స్ ఆర్ పీపుల్ ఫ్లయింగ్ ది ఎయిర్, ఆ అప్రోచ్ తీసుకోలేదు మనం. వెరీ రియలిస్టిక్. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది,
అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో అరుణ్ స్వామి గారు చనిపోకూడదు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను విలన్ని కాపాడుతూ వెళ్ళాలి. ఆయన చచ్చిపోతే నా కథ కూడా అయిపోతుంది. అండ్ హీస్ గాట్ ఇమెన్స్ పవర్. ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ కెన్ టేక్ మీ అవుట్. ఆయనకి ఒకే ఒక నిమిషం పని. బట్ నేను చచ్చిపోతే కూడా ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది. సో ఇలా ఇంటర్ట్వైన్ చేసి యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేశాము. సో చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏదో ఉంటుంది అంటే నది దాటించడానికి గడ్డి, ఆవు అండ్ దెన్ టైగర్. అవును. సో ఈ మూడింటిని బాగా చెప్పారు. ఆ రిఫ్లెక్షన్ తీసుకోవచ్చు. బాగా చెప్పారు. రైట్. సో వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ మూవీస్? సో నెక్స్ట్ మూవీస్ ఇంకా డిస్కషన్ ఫేజ్ లో ఉన్నాయండి. ప్రాజెక్ట్స్ అయితే నేను దూత, ఇట్స్ అన్ అమెజాన్ వెబ్ సిరీస్ డైరెక్టెడ్ బై విక్రమ్ కుమార్. అది షూటింగ్ అయిపోయింది. అమెజాన్ కూడా కంటెంట్ ఆల్మోస్ట్ డెలివరబుల్స్ ఇచ్చేసాము. సో ఈ ఇయర్లో ఖచ్చితంగా అది కూడా రిలీజ్ అవుతుందండి. ప్రాజెక్ట్స్ వైజ్ ఐఎమ్ ఇన్ డిస్కషన్ విత్ కపుల్ ఆఫ్ డైరెక్టర్స్ దట్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ వర్క్ విత్ బిఫోర్. సో త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తానండి. మీ కాంటెంపరీస్ లో యు ఆర్ ద ఫస్ట్ వన్ టు డు ద వెబ్ సిరీస్. yes So is it good or bad at this point of time? Later on it will turn out to be good, but at this juncture I think we'll only know when we try. But చెప్పాలంటే నాకు ఈ థాట్ ప్రాసెస్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే డ్యూరింగ్ కోవిడ్ అండ్ ఆల్ దిస్ I saw a lot of people investing themselves in OTT content also. Right. Theater is theater, OTT is OTT. Both have their spaces, audience is respecting both. So as an actor నేను కోరుకునేది ఏంటంటే నా వర్క్ maximum audience కి రీచ్ అవ్వాలి. I want to get maximum exposure for my work. ఓటీటీలో నేను చూసింది ఏంటంటే అసలు లాంగ్వేజ్ అనేది బ్యారియరే లేదు. ఇక్కడ ఒక సీజన్ ఒక ఎపిసోడ్ కాంటెంట్ ఏదైతే హిట్ అయిందో అమెజాన్ వాళ్ళు అది పుష్ చేసి దే మైట్ రిలీజ్ ఇట్ ఇన్ అమెరికా, కొరియా, వేర్ ఎవర్. సో దానివల్ల నాకు రీచ్ పెరుగుతుంది. అండ్ I think the future both will coexist, and theatrical market and OTT space. So as an actor, I want to invest this time so that I can be there in both. That's good. You tested little earlier compared to others. So as an actor, how do you feel? అంటే మీకు సినిమా చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు పడుతుంది, ఓటీటీ చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? ఈస్ దేర్ ఎనీ కాంప్రమైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బడ్జెట్ ఆర్ మేకింగ్? అలా ఏం కాంప్రమైజ్ నాకు అట్లా ఏం అనిపించలేదు. ఆఫ్ కోర్స్ ఓటీటీ అనేది అదొక కార్పొరేట్ స్ట్రక్చరింగ్ కాబట్టి అన్నీ పేపర్ మీద ఉంటాయి. ఒక రోజుకి ఇంత ఫుటేజ్ ఖచ్చితంగా షూట్ చేయాలి. మోర్ ఆర్గనైజ్. బట్ ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ ఆ ప్రెషర్ వల్ల మేబీ వీఆర్ ఆల్సో మోర్ డిసిప్లిన్డ్, యూనో. సో దానికి కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ నేను ఎంజాయ్ చేసింది మ్యాక్సిమం ఏంటంటే I had about 320 minutes to explain my character, to live my character. మన థియేట్రికల్ ఫార్మాట్ లో అంటే ఒక 1.5-2 hours లో we have to, you know, in which there are heroic elevations. Yes, everything so much, but there you can actually live a character. ప్రతి లేయర్ ని మనం డీటెయిల్డ్ గా యునో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ టైం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ అనేది ఆ ప్రెషర్ ఏమో నాకు ఓటీటీలో అనిపించలేదు. ఇక్కడ థియేట్రికల్ అయితే ఓకే, బిజినెస్ ఇంత అవ్వాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంత ఉండాలి, ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి, ఈ ఆలోచనలన్నీ వస్తాయండి. సో వీ పిక్ స్క్రిప్ట్స్ డిఫరెంట్లీ వెన్ ఇట్ కమ్స్ ఫర్ సినిమా. బట్ వెన్ ఇట్స్ ఓటీటీ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ టేక్ అ లాట్ మోర్ డేరింగ్ స్టెప్స్. ఇక్కడ బిగ్ స్క్రీన్కి ఏదైతే నేను చేయలేనో అక్కడ చేయగలుగుతానండి. సో దట్స్ దట్. హౌ ఇస్ ఇట్ అంటే రెమ్యునరేషన్ విషయంలో is it at par with movies or it's I would say it's almost there. Almost there. బట్ కొన్ని మనం ఇన్వెస్ట్మెంట్ లా చూసుకోవాలి. ఇప్పుడు ఓటీటీలో కొంచెం తక్కువ తీసుకున్నా కూడా అది మనకి ఎక్స్పోజర్ రీచ్ మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. yes absolutely yeah. సో ఇప్పుడు ఐఎమ్ నాట్ రియలీ థింకింగ్ అబౌట్ ఓటీటీ నుంచి డబ్బు చేసుకుందామని అట్లా కాదు. జస్ట్ ఐఎమ్ ఆల్సో జస్ట్ ట్రైయింగ్, ఎక్స్ప్లోరింగ్. ఈ దూత హిట్ అవుతే అప్పుడు వాట్ నెక్స్ట్ అని ప్రాపర్ గా క్యాల్కులేట్ చేసుకొని వెళ్ళొచ్చాను. సో మీరు నాగనాయుడు చూసారా? చూసానండి. సో హౌ డిడ్ యూ లైక్ ఇట్? ఇట్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మామని అట్లా చూడటం, ఇట్ వాజ్ షాకింగ్. బట్
it was amazing to Yeah, that he he's took very that true step. to the character. Absolutely. Just he completely convinced me that character, and Rana-ni వెంకీ గారిని అట్లా కలిసి ఆన్ స్క్రీన్ చూడటం చాలా ఎక్సైటింగ్ అనిపించింది. It was a great step they took. Yeah. That is the kind of freedom you get as an actor. Yes. In movies, you just can't ఇప్పుడు imagine. వెంకటేష్ గారు అట్లా రానా అట్లా ఏదైనా సినిమాలో థియేటర్ లో చేస్తే I don't know how the audience will receive it. Yeah. Rana is justified because he acted as villain Yeah, also. Venkatesh is like a proper family hero. ఇప్పుడు మనం ఓటీటీ ఏదైనా షో పెట్టేటప్పుడు మనం ఒక న్యూట్రల్ స్పేస్ నుంచి చూస్తామని నా ఫీలింగ్ అండి. మైండ్ సెట్ న్యూట్రల్ గా ఉంటుంది. థియేటర్కి వెళ్ళేటప్పుడు ఒక హైప్ క్రియేట్, ఒక హైప్, ఆ టీజర్స్, ట్రైలర్స్, యాక్టర్స్ బట్టి ఆల్రెడీ ఒక మైండ్ సెట్ లో థియేటర్ లోపలికి వెళ్తాము. బట్ ఓటీటీ ఐ ఫీల్ వెన్ వి సిట్ డౌన్ వేర్ ఓకే వాట్ ఈస్ దేర్ వి ఆర్ ఛాలెంజ్ మీ. ఇంకొక అడ్వాంటేజ్ విత్ ఓటీటీ ఇస్ దేర్ ఆర్ సో మెనీ ఎపిసోడ్స్, సో మెనీ సీజన్స్. రైట్. It takes time for us to get into it. Like Right. Breaking Bad, it took me like 5-6 episodes to get it. Right. After that, I started binge watching. Right. Game of Thrones also, it takes a couple of episodes to get it. Right. That luxury is not there in the theater. In the theater, yes, you're right. Naga Chaitanya also, first 2 episodes you get shocked. Right. After that, You settle down. Yeah. You expect, you know what to expect. Absolutely. That is the greatest flexibility. Yes. సో మీరు ఫైనల్ ఎపిసోడ్, ఫైనల్ కాపీ చూసారా? లేదండి, ఇన్ఫాక్ట్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ తర్వాత వెళ్ళబోతున్నాను మిక్స్ థియేటర్ కి టు వాచ్ ద ఫైనల్. ఎడిట్ చూసాను బట్ వితౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇక్కడ చేసేది రాజా గారు అండ్ యువన్ శంకర్ రాజా గారు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఐ నో దే గోయింగ్ టు ఎలివేటెడ్ టు అనదర్ లెవెల్. మనకి టీజర్ అండ్ ట్రైలర్ లో కూడా ఏదైతే స్కోర్ ఇచ్చారో ఆడియన్స్ లోకి చాలా బాగా వెళ్ళింది. So just waiting to watch it with everything married together. So how do 2 music directors collaborate and work? For the first time, I guess. First time, father and son. ఇక్కడ ఎట్లా ప్రాసెస్ జరిగిందంటే ఈ సినిమా అంతా 1980s 1990s బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా. సో ఆ రాజా గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అప్పుడు ఒక సౌండ్, ఒక వింటేజ్ ఇళయరాజా గారి సౌండ్ ఉండేది. సో వీ వాంటెడ్ టు బ్రింగ్ దట్ బ్యాక్ ఇన్ అ ఫ్యూ పోర్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చాలా వరకు రాజా గారు నోట్స్ ఇచ్చి యువన్ గారు ఇన్స్ట్రుమెంటేషన్ చేయటం ఆ నోట్స్ కి. సో దట్ కైండ్ ఆఫ్ ఫ్యూజన్ హ్యాపెండ్. సో ఇట్స్ అ వెరీ వెరీ యూనిక్ output that's come, I can't wait for the audience to experience it. I'll give you one positive thing about the film. Sure. After the pandemic, 60 to 70% of the films are set in a period backdrop. Okay. So people, if it is a commercial film or if it is an action film, people want to do it in a regular space. Right. Contemporary, happening today. Right. Unless there is like a lot of entertainment and very good dances and music. Right. You look at all the hits. Okay. Pushpa, RRR, Virupaksha, Kartikeya, I think not Kartikeya. So there are so many films. Like 70% of the hits post-pandemic are set in the period background. Right. So this is set in 80s and 90s. So it should also work. Right. Great. Because people are not interested to watch what is there around us. They want to be taken into another world. Yeah. Like Dasara. Exactly. Having said that, I think ఒక కొత్త immersive experience కోసం కోరుకుంటున్నారు. They want to forget the present and just be immersed and taken into some other world. So మీరు అన్నట్టు it's something we should keep in mind. Last 1.5 months లో 2 films. Only 2 hits, Dasara and Virupaksha. Rendu different world. They have their own like, worlds. 90s. Correct, Andy. Correct. So that is the one that works for this film. Right. I hope so. All the best. Thank you, Jeevi garu. Thank you. It was lovely talking to you. Success. Yes. Thank you so much, Jeevi garu.